2026 జాన్ 9న స్టార్ట్ అవ్వబోతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కి రీసెంట్‌గా మెగా ఆక్షన్ అనేది కండక్ట్ అయింది. ఈ మెగా ఆక్షన్ అనేది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ మెగా ఆక్షన్. అయితే ఈ మెగా ఆక్షన్‌లో ప్లేయర్స్ మీద కాసుల వర్షం కురిసింది. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ఇంటెల్ హబ్. ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ యొక్క టీమ్స్ ఎలాగున్నాయి? ఏ ప్లేయర్ ఎక్కువ ధర పలికారు? ఏ ఏ ప్లేయర్స్ అయితే చీప్‌గా దొరికేసారు? ఇవి చూసుకుందాం. సో, ఉమెన్స్ ప్రీమియర్ ఆక్షన్ రూల్స్ చూస్తే ఈ లీగ్‌లో మొత్తం 5 టీమ్స్ ఉన్నాయి. ఈచ్ టీమ్‌కి 15 క్రోర్స్ పర్స్ ఉంది. ఆక్షన్ ఫినిష్ అయ్యేసరికి ప్రతి టీమ్‌లో మినిమమ్ 15 ప్లేయర్స్, మాక్సిమం 18 ప్లేయర్స్‌ని తీసుకోవచ్చు. అయితే ఐపీఎల్‌లో 8 ఫారిన్ ప్లేయర్స్‌ని తీసుకున్నట్టే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో 6 ఫారిన్ ప్లేయర్స్‌ని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది ఉండదు ఐపీఎల్‌లో లాగా. ఇప్పుడు ప్రతి టీమ్ దగ్గర ఎంతెంత పర్స్ ఉంది, వాళ్ళ ఎన్ని స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, ఎంతమంది ప్లేయర్‌ని రిటైన్ చేసుకున్నారో చూద్దాం. డిఫెండింగ్ చాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ 5 ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకున్నారు. ఆ 5 ప్లేయర్స్‌కి వాళ్ళు టోటల్‌గా ఇచ్చిన అమౌంట్ 9.25 క్రోర్స్. అవైలబుల్ స్లాట్స్ 13 ఉన్నాయి. రిమైనింగ్ పర్స్ వచ్చేసి 5.75 క్రోర్స్ ఉంది. రన్నర్ అప్స్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు యూజ్ చేసిన పర్స్ 9.3 సీఆర్. అవైలబుల్ స్లాట్స్ 13 ఉన్నాయి. రిమైనింగ్ పర్స్ 5.7 క్రోర్స్ ఉంది. గుజరాత్ జైంట్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఇద్దరు. అయితే వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ 6 క్రోర్స్. అవైలబుల్ స్లాట్స్ 16. రిమైనింగ్ పర్స్ 9 క్రోర్స్. ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ 4 మెంబర్స్. యూజ్ చేసిన పర్స్ 8.85 క్రోర్స్. అవైలబుల్ స్లాట్స్ 14 అండ్ రిమైనింగ్ పర్స్ ఈస్ 6.15 క్రోర్స్. యూపీ వారియర్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఒకళ్ళే. యూజ్ చేసిన పర్స్ 50 లాక్స్. అవైలబుల్ స్లాట్స్ 17. రిమైనింగ్ పర్స్ 14.5 సీఆర్. ఆక్షన్ స్టార్ట్ అయ్యేసరికి ఏ టీమ్ దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. యూపీ వారియర్స్ హైయెస్ట్ పర్స్ ఉంది 14.5 క్రోర్స్. గుజరాత్ జైంట్స్ పర్స్ ఈస్ 9 క్రోర్స్. ఆర్‌సీబీ పర్స్ 6.15 క్రోర్స్. ముంబై ఇండియన్స్ పర్స్ 5.75 క్రోర్స్. ఢిల్లీ క్యాపిటల్స్ పర్స్ ఈస్ 5.7 క్రోర్స్. ఇది డబ్ల్యూపీఎల్ జరిగే ఫస్ట్ మెగా ఆక్షన్ కాబట్టి పెద్ద ప్లేయర్స్ చాలా మంది ఆక్షన్‌లోకి వచ్చారు. ఆక్షన్‌లో ఉన్న బిగ్ నేమ్స్ చూస్తే రీసెంట్ వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ అయిన దీప్తి శర్మ ఉంది. లోరా వర్వట్ ఉంది. 7 టైమ్ టీ20 వరల్డ్ కప్ విన్నర్ అయిన మెగ్లానింగ్ ఉంది. అలీసా హేలీ ఉంది. రేణుకా సింగ్ ఇలా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. సో, ఈ డబ్ల్యూపీఎల్ మెగా ఆక్షన్‌లో టాప్ 10 ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్స్‌ని చూద్దాం ఇప్పుడు. దీప్తి శర్మ 3.2 క్రోర్స్ యూపీ వారియర్స్ తీసుకున్నారు. అమేలియా కేర్ 3 క్రోర్స్ ముంబై ఇండియన్స్ పిక్ చేసింది. శిఖా పాండే 2.4 క్రోర్స్ యూపీ వారియర్స్ తీసుకుంది. సోఫీ డివైన్ 2 క్రోర్స్ గుజరాత్ జైంట్స్ తీసుకున్నారు. మెగ్లానిన్ 1.9 క్రోర్స్ యూపీ వారియర్స్ తీసుకుంది. శ్రీచరణి 1.3 క్రోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. చెనెలీ హెన్రీ 1.3 క్రోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ఫోబీ లిచ్‌ఫీల్డ్ 1.2 క్రోర్స్ యూపీ వారియర్స్ తీసుకుంది. లారా వల్వెట్ 1.1 క్రోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ఆశా శోభన 1.1 క్రోర్స్ యూపీ వారియర్స్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ఈ ఆక్షన్‌లో జరిగిన టాప్ 10 స్టీల్స్ చూస్తే ఈ స్టీల్స్ అనేది నేను రీసెంట్ ప్లేయర్ పెర్ఫార్మన్సెస్ బట్టి అలాగే వాళ్ళకి డబ్ల్యూపీఎల్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ బట్టి చెప్తున్నా. సోఫీ ఎకిల్స్టన్ 85 లాక్స్. యూపీకి తిను ఒక మ్యాచ్ విన్నర్ బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. లాస్ట్ సీజన్‌లో కూడా ఎన్నో మ్యాచెస్ గెలిపించింది. రేణుకా సింగ్ ఠాకూర్ 60 లాక్స్. జీజీకి మంచి పవర్ ప్లే స్వింగ్ బౌలర్ దొరికిందని చెప్పుకోవచ్చు. అరుంధతి రెడ్డి 75 లాక్స్. ఆర్‌సీబీ తీసుకున్నారు తిన్ని. ఎవ్రీ ఫేజ్‌లో కూడా బౌలింగ్ చేస్తుంది. గ్రేస్ హ్యారిస్ 75 లాక్స్. ఆర్‌సీబీ తీసుకుంది. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ని ఫినిష్ చేసేస్తుంది. ఎయిదర్ విత్ బ్యాట్ ఆర్ బాల్. షబ్నమ్ ఇస్మాయిల్ 60 లాక్స్. మంచి ఆల్ ఫేస్ బౌలర్ ముంబై తీసుకుంది. లిజ్లీ లీ 30 లాక్స్ ఢిల్లీ. అగ్రెసివ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. హర్లిన్ డియోల్ 50 లాక్స్ యూపీ వారియర్స్. తిను ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద గేమ్ పెర్ఫార్మ్ చేయగలదు. రాధా యాదవ్ 65 లాక్స్. ఆల్ రౌండర్, ఎక్సెప్షనల్ ఫీల్డర్. డానీ వైట్ హాజ్ 50 లాక్స్. రీసెంట్ టైమ్‌లో చాలా మంచి పెర్ఫార్మన్సెస్ ఇస్తుంది ప్రతి లీగ్‌లో. తిను జీజీకి ఆడబోతుంది ఈ సీజన్. నాడిని డీక్లెర్క్ 65 లాక్స్. మంచి ఫినిషర్. అలాగే గుడ్ విత్ బాల్ ఆల్సో. రీసెంట్‌గా వరల్డ్ కప్‌లో చూస్తే ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడింది తిను. ఆక్షన్‌లో 6 టైమ్స్ విన్నర్ అయిన ఐలీసా హేలీ అన్‌సోల్డ్ అయింది. ఓకే. ఆక్షన్ ఫినిష్ అయ్యేసరికి స్క్వాడ్ సైజ్ చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 16 ప్లేయర్స్‌తో ఉన్నారు. గుజరాత్ జైంట్స్ 18 ప్లేయర్స్‌తో ఉన్నారు. ముంబై ఇండియన్స్ 16 ప్లేయర్స్‌తో ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 16 ప్లేయర్స్‌తో ఉన్నారు. యూపీ వారియర్స్ 18 ప్లేయర్స్‌తో ఉన్నారు. ఈ డబ్ల్యూపీఎల్ లీగ్ 2026 జనవరి 9న స్టార్ట్ అవ్వబోతుంది. ఫెబ్ 5న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ లీగ్ అనేది 2 స్టేడియమ్స్‌లో ఆడతారు మొత్తం ఎంటైర్ లీగ్. ఒకటి డీవై పాటిల్ స్టేడియం ముంబై.
అండ్ బీసీఏ స్టేడియం, వడోదర. ఈ 2 ప్లేసెస్‌లో జరగబోతుంది ఎంటైర్ లీగ్ అనేది. ఇంతే గైస్ ఈ వీడియో. మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్